Hello children, today our topic is addition and subtraction of fractions. Fractions లో addition subtraction ఎలా చేస్తామో ఈరోజు నేర్చుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఫస్ట్ అవి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 7/10 ప్లస్ 2/10. ఇక్కడ మనం ఎడిషన్ చేస్తున్నాం ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా అవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే నేను చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డినామినేటర్స్ సేమ్గా ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈ రెండు ఫ్రాక్షన్స్లో 7/10 2/10 ఈ రెండు ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్ 10 ఉంది కాబట్టి ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్. సో మనం చేసేయచ్చు. ఇలా ఫస్ట్ ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదో చెక్ చేసుకున్న తర్వాత లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఏం చేస్తామంటే డైరెక్ట్గా డినామినేటర్ 10 కాబట్టి 10 వేసి న్యూమరేటర్స్ 2 యాడ్ చేస్తే సరిపోతుంది. 7 + 2 9/10. ఇదే సబ్ట్రాక్షన్ చేద్దాము. సేమ్ 2 ఫ్రాక్షన్స్ని 7/10 - 2/10. ఫస్ట్ చెక్ చేసుకుంటే రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయగలం. సో రెండు సేమ్ లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి డైరెక్ట్గా మనం సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. డినామినేటర్ 10 ఉంది కాబట్టి 10 వేసుకోవాలి. న్యూమరేటర్స్ని ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ సింబల్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాము. 7 - 2 5/10. దీన్ని గెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయ్యే పని అయితే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 1/2. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 3/4 ప్లస్ 2/6. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాము. బట్ మనం చెక్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఈ ఫ్రాక్షన్కి వచ్చేసి 6 ఉంది. అంటే బోత్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయలేము. వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని యాడ్ చేయాలంటే ముందు లైక్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఎడిషన్ చేస్తాము. మరి ఈ రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకు తెలుసు ఏంటి, డినామినేటర్స్ సేమ్ అవ్వాలి. సో ఈ ఫ్రాక్షన్స్లో ఉన్న 4 6 ఈ రెండింటిని ఏదో ఒక నెంబర్కి మనం ఈక్వల్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఇచ్చింది 2 ఫ్రాక్షన్సే కాబట్టి 3/4 2/6 2 ఫ్రాక్షన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేసుకోవాలంటే ఈ డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి ఇంటూ చేసుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ 6 ఉంది కదా, ఫస్ట్ 3/4 తీసుకుంటున్నాను. ఈ డినామినేటర్ని న్యూమరేటర్కి డినామినేటర్కి ఇంటూ చేసుకొని దీని యొక్క డినామినేటర్ని ఇంటూ చేసుకుంటే సరిపోయిద్ది. అప్పుడు ఏమవుతుందంటే 3 6 18/24 8/24 రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి చూడండి. అంటే 3/4 బికమ్స్ 18/24, 2/6 బికమ్స్ 8/24 అయింది. ఇప్పుడు దీన్ని మనం చేద్దాము. 3/4 ప్లస్ 2/6. 3/4కి బదులుగా 18/24 ప్లస్ 2/6కి బదులుగా 8/24. చూడండి లైక్గా కన్వర్ట్ అయిపోయినాయి. సో లైక్గా కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి డినామినేటర్ వేసేసుకుంటాము. పైన ఎడిషన్ గుర్తుంది కాబట్టి 18 + 8 న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 18 8 26/24. కావాలంటే మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 2 1 * 2 3 2 1 దట్ మీన్స్ 13/12. ఓకే, నెక్స్ట్ ఇంకొక అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకొని అవి ఎలా సబ్ట్రాక్ట్ చేద్దామో చూద్దాము. 2/5 - 1/9. ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే దిస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ అన్లైక్. సో మనం వీటిని సబ్ట్రాక్షన్ చేయలేము. ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయలేము. కాబట్టి ముందు వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2/5 ఉంది, తర్వాత 1/9 ఉంది. 2 ఫ్రాక్షన్సే ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ న్యూమరేటర్ని ఈ ఫ్రాక్షన్కి, దీని యొక్క ఈ డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి
దీని యొక్క డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 9 కాబట్టి పైన న్యూమరేటర్ని డినామినేటర్ 9 చేత, దీని యొక్క డినామినేటర్ 5 కాబట్టి 5 చేత మల్టిప్లై చేద్దాము. అప్పుడేమవుతుంది 18/45, 5/45. చూసారా, సేమ్ లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయినాయి. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. 2/5 మైనస్ 1/9 ఇజ్ ఈక్వల్ 2/5 వచ్చేసి 18/45కి ఈక్వల్ అయింది, మైనస్ 1/9 మీన్స్ 5/45. సేమ్ లైక్ ఫ్రాక్షన్స్గా మారిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. డినామినేటర్ సేమ్ కాబట్టి 45 వేసేసుకుంటాము. పైన సబ్ట్రాక్షన్ గుర్తుంది కాబట్టి న్యూమరేటర్స్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 18లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 30/45. ఇలా సింపుల్గా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకొని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాము. ఇక్కడ 2 ఫ్రాక్షన్సే కాబట్టి మనం ఈ డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి, దీని డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి ఇంటూ చేసేసి లైక్గా మార్చాం. మరి మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఓకే, 1/6 ప్లస్ 7/3 ప్లస్ 4/18. ఇక్కడ చూస్తే ఎడిషన్ జరుగుతుంది. ఈ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాము. బట్ దీస్ 3 ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయలేము. మరి అప్పుడు ఏం చెప్పుకున్నాము, ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని ముందు లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి ఆ తర్వాత ఎడిషన్ చేస్తాం. ఇందాక 2 ఫ్రాక్షన్సే ఉంటే ఈ డినామినేటర్ని 2 ఈ డినామినేటర్ని 2 ఇంటూ చేసేస్తే సరిపోయింది. ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎం ఎంతైతే వస్తుందో ఆ నెంబర్కి మనం డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముందు ఎల్సిఎం కనుక్కుందాం. 6, 3 డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎల్సిఎం చేయటం తెలుసు కదా. ఈ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఏది ఉంటుంది, 3. 3 2 జార్, 3 1 జార్, 3 6 జార్. 2 టేబుల్ పోతుంది, 2 1 జార్, 2 3 జార్. ఓకే ఓకే ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి 3 ఇంటూ 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ 3 2 జార్ 6, 6 3 జార్. ఇవన్నీ 1లే కాబట్టి ఇంకా మనం ఇక్కడ వేసుకోవాల్సిన పని లేదు. 3 2 జార్ 6, 6 3 జార్ 18. ఎల్సిఎం 18 కాబట్టి ఈ 18 అనే నెంబర్కి ఈ ప్రతి ఒక్క ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ 1/6. 1/6 ఫ్రాక్షన్ని డినామినేటర్ 18 చేయాలంటే 6ని మనం 3 చేత ఇంటూ చేస్తే 18 వస్తుంది. ఓకే, కింద డినామినేటర్ని 3 చేత మల్టిప్లై చేస్తే పైన న్యూమరేటర్ని కూడా సేమ్ 3 చేతే మల్టిప్లై చేయాలి. అప్పుడే దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్లస్ సింబల్ యాజ్ ఇట్ ఈస్గా వేసాను. నెక్స్ట్ 7/3. ఇప్పుడు 3ని మనం 18కి ఈక్వల్ చేయాలంటే ఇంటూ 6. 3 6 జార్ 18 అవుతుంది కాబట్టి ఇంటూ 6 వేసాం. డినామినేటర్ని 6 చేత మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా 6 చేత మల్టిప్లై చేయాలి. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ వచ్చేసి 4/18. 18 ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక ఈ ఫ్రాక్షన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, 1 3 జార్ 3, 3/6 3 జార్ 18, 3/18 ప్లస్ 42/18 ప్లస్ 4/18. చూసుకుంటే అన్ని డినామినేటర్స్ సేమ్ అయినాయి, అంటే లైక్ ఫ్రాక్షన్స్గా మారినాయి. ఇంకా లైక్ ఫ్రాక్షన్స్గా మారితే మనకి ఎడిషన్ తెలుసు కదా. డినామినేటర్ సేమ్ వేసేసుకుంటాము. పైన న్యూమరేటర్స్లో ఏ సింబల్ ఉంటే ఆ ప్రకారం వెళ్ళిపోతాము. 3 ప్లస్ 42 ప్లస్ 4. ఇక్కడ 2 చోట్ల ప్లస్ సింబలే ఉంది కాబట్టి ప్లస్ యాడ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. 3 ప్లస్ 42 45, 45 ప్లస్ 4 49/18. ఇలా చేస్తాము. ఇదే ఎగ్జాంపుల్ నేను వేరే సింబల్ మార్చి చేస్తాను. 1/6 మైనస్ 7/3 ప్లస్ 4/18 ఉందనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా చూస్తే ఇవన్నీ అన్లైక్ ఫ్రాక్షన్స్. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మరి వీటిని లైక్గా మార్చుకోవాలి. లైక్గా మార్చుకోవాలంటే మనం ఎల్సిఎం చేయాలి కదా. ఎల్సిఎం ఎంత వచ్చింది, 6 3 18కి
18 నేను సేమ్ ఫ్రాక్షన్సే తీసుకున్నాను, అయితే సింబల్ మార్చాను. ఎల్సిఎం 18 కాబట్టి 18కి ఈక్వల్ చేసుకుంటాం సేమ్ ఇక్కడలాగే. చూడండి 1/6 ఇక్కడ వేసినట్లే వేస్తున్నాను. 3 చార్జ్ చేస్తే 18 అవుతుంది, మైనస్ 7/3. ఇక్కడ కూడా 18కి ఈక్వల్ చేయాలి కాబట్టి 6 ప్లస్ 18 సేమ్ కాబట్టి 18 వేసేస్తున్నాను. సేమ్ ఇవే ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం కూడా ఇదే వస్తుంది. ఓకే, 3/18 మైనస్ 42/18 ప్లస్ 4/18. సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏ సింబల్ ఉంటే అది చేసేస్తాము. చూడండి డినామినేటర్ సేమ్ కాబట్టి 18 వేసేసాను. ఫస్ట్ నెంబర్ ఇప్పుడు న్యూమరేటర్ 3, మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 42, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ యాడింగ్ ఈ 2 నెంబర్స్ మధ్య ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేద్దాము. 3 + 4 ఎంత అవుతుంది? 7. లేదా నేను ముందు పక్కన రాస్తాను. 3 + 4 మైనస్ 42 అంటే ఎడిషన్ 2 పక్కకు తెచ్చాను. 18. 7 మైనస్ 42/18. మనం ఇంటీజర్స్లో చెప్పుకున్నాం కదా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే 2 వేర్వేరు సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని. దీనికి ప్లస్ దీనికి మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. 42లోంచి 7 పోతే 35. 42లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 35 వస్తుంది. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ 42 కాబట్టి 42కి ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. మైనస్ 35/18 ఇలా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చిల్డ్రన్, ఇక్కడ కనుక చూస్తే మనకి ఇక్కడ ఎడిషన్ వచ్చేసి మనం 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఎడిషన్ చేస్తున్నాము. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసేటప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. 5 1/2 ప్లస్ 3 1/5. ఈ రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వీటిని మనం ఇంప్రాపర్లోకి మార్చుకొని చేయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి 5 1/2 ప్లస్ 3 1/5 కదా. ఇప్పుడు 5 1/2లో హోల్ పార్ట్ వచ్చి 5 కదా, ఈ 5 దీనిలో హోల్ పార్ట్ వచ్చేసి 3. 5 + 3ని ముందు మనం వేరు చేసుకొని ఇప్పుడు మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్ ఫ్రాక్షన్ని 1/2 ప్లస్ 1/5ని యాడ్ చేసుకోవచ్చు. 5 + 3 ఎంత? 8 ప్లస్ ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక 1/2 ప్లస్ 1/5ని యాడ్ చేయాలి. ఇక్కడ కనుక ఈ రెండు ఫ్రాక్షన్ యాడ్ చేయాలంటే వీటిని మనం ఒకసారి చెక్ చేస్తే ఈ రెండు ఏం ఫ్రాక్షన్స్? అన్లైక్. ముందు వీటిని లైక్లోకి మార్చుకోవాలి. లైక్లోకి ఈ రెండు నెంబర్స్ కాబట్టి ఈజీగా 5 + 3 8 అనేసాం. కానీ ఈ ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి ఈ రెండు అన్లైక్. ముందు వీటిని లైక్లోకి మార్చాలి. ఇక్కడ ఉంది 2 ఫ్రాక్షన్సే కాబట్టి ఈ డినామినేటర్ని 2 ఈ డినామినేటర్ని 2 మనం ఇంటూ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఫస్ట్ 1/2, దీని డినామినేటర్ 5 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 5 చార్జ్ చేస్తాము. 1/5 ఉంది కదా, ఈ డినామినేటర్ చార్జ్ చేయాలి. ఇంటూ చేసేస్తే సరిపోతుంది. ఓకే, 8 ప్లస్ ఇక్కడ చూస్తే కనుక 5/10 ప్లస్ 2/10 ఎంత వచ్చింది? 8 ప్లస్ సేమ్ లైక్ అయిపోయినాయి కాబట్టి డినామినేటర్ 10 యాజ్ ఇట్ ఈజ్గా వేసుకొని డినామినేటర్స్ని యాడ్ చేసి 10 + 10 అనేది అసలు ఎడిషన్ లేకూడదండి. ఎంత ఉంటే అంత వేసేయటమేను. పైన న్యూమరేటర్స్ని మాత్రమే యాడ్ చేయాలి. 5 + 2 8 ప్లస్ ఎంత వచ్చింది? 7/10. 8 + 7/10 అంటే 8, 7/10 ఇలా యాడ్ చేస్తాం. ఒక మెథడ్ ప్రకారం చూడండి. ముందు ఈ హోల్ పార్ట్ని యాడ్ చేస్తాము 5 + 3. ఆ తర్వాత ఈ ఫ్రాక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్స్ పార్ట్ని యాడ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ మైనస్ సింబల్ ఉందనుకోండి, మైనస్ చేస్తాం. ఓకే, ఇలా చేసినప్పుడు 5 + 3 8 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాము? ఈ ఫ్రాక్షన్ పార్ట్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెండు అన్లైక్ కాబట్టి ముందు లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనం ముందు నేర్చుకున్నట్లుగా ఎడిషన్ చేసి రాసుకోవటం చేసాము. సెకండ్ మెథడ్ 2 వచ్చేసి ఎప్పుడైనా ఈ మెథడ్ ఫాలో అయితే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. 5 1/2 ప్లస్ 3 1/5 కదా. ముందు ఈ మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి మార్చేసుకుంటే పోతుంది. 2 5s are 10. ఈ రెండింటిని ఇంటూ చేయాలి కదా. 2 5s are 10. 10 + 1 11. 11/2 ప్లస్ 5 3s are 15. 15కి 1 యాడ్ చేస్తే 16/5. చూడండి
ఇంప్రాపర్లోకి మారిపోయినాయి. ఇంక ఇవి ప్రాపరా ఇంప్రాపరా మనకు అనవసరం. మనం ఎడిషన్ జరగాలి. ఇక్కడ ఎడిషన్ జరగాలంటే ఈ రెండు లైకా అన్లైకా చూసుకోవాలి. లైక్ అయితేనే చేయగలం. ఇప్పుడు ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఏం చేయాలి, లైక్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్ని ఈ ఫ్రాక్షన్కి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 11/2. ఈ డినామినేటర్ వచ్చి 5 కాబట్టి పైన కింద 5 ప్లస్ 16/5. ఇక్కడ డినామినేటర్ 2 కాబట్టి న్యూమరేటర్ 2 చేత మల్టిప్లై చేయాలి. 11 5 are 55/10 ప్లస్ 32/10. చూడండి, రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు సేమ్ డినామినేటర్ 10 కాబట్టి 10 + 10 20 అని వేయకూడదు, తప్పు. 10 వేయాలి. 55 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేసుకుంటాం. 32 5 to 7 87/10. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఇలా చేసిన 10 8 jar 80, 80కి 7 కూడా 87/10 వస్తుంది. రెండు సేమ్ ఆన్సర్స్ వస్తాయి. కానీ మనకి ఇదైతే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ముందు ఈ రెండింటిని ఇంప్రాపర్గా మార్చుకొని ఆ ఇంప్రాపర్లు ఇవి లైకా అన్లైకా చెక్ చేసుకొని, అన్లైక్ అనుకోండి లైక్లకు మార్చుకొని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.